25% ఇంక్రీజ్ అయ్యాక 225. ఇప్పుడు 25% అనేది ఇంక్రీజ్ అవ్వకముందు వాల్యూ ఎంత అని అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్కి మనం బేస్ వాల్యూ 100 అని తీసుకుంటే 25% ఇంక్రీజ్ అయితే 100కి 25% ఇంక్రీజ్ అయితే ఎంత 125. 125%కి ఎంత అంట వాల్యూ 225 అంట. ఇప్పుడు ఏమడిగారు ఇంక్రీజ్ అవ్వకముందు అంటే 100 ఉన్నప్పుడు 100% అంటే ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ పోతుంది. 5 టేబుల్ 2 టైమ్స్ 2 పక్కకు వస్తే 5 టైమ్స్ 5 టేబుల్ 4 టైమ్స్ 2 పక్కకు వస్తే 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 25x ఎందుకంటే 25 into x ఈక్వల్ టు 100 into 45. 100 into 45. ఇప్పుడు x వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 100 into 45 డివైడెడ్ బై 25 కిందకు వచ్చేస్తే 25. 25 టేబుల్లో 1 టైమ్స్ 25 టేబుల్లో 4 టైమ్స్. ఇప్పుడు ఏమవుతుంది 45 into 4. 45 into 4 చేస్తే మనకు ఆన్సర్ 180 వస్తుంది. ఇదే మీ ఆన్సర్.